ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా మంగళ కైసిక ద్వాదశి ఉత్సవం. శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తి దివ్య దర్శనం. తిరుమలలో వేడుకగా చక్రతీర్థం ముక్కోటి. చక్రతాళ్వార్ లక్ష్మీ నృసింహులకు పంచామృతాభిషేకం. కార్తీక సోమవారాన భక్తులతో కిటకిటలాడిన కపిలతీర్థం. కపిలేశ్వరునికి టీటీడీ ఈవో దంపతుల ప్రత్యేక పూజలు. తిరుమల క్షేత్రంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో సోమవారం మంగళ కైసిక ద్వాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన మంగళ కైసిక ద్వాదశి ఉత్సవాల్లో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు దంపతులు పాల్గొన్నారు. అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయాల్లో ఈ వేడుకలను వైభవంగా జరిపి ఆస్థానం నిర్వహించారు. తిరుమలలో మంగళ కైసిక ద్వాదశి ఉత్సవం ఘనంగా జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఈ వేడుకను ఎంతో వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై తిరుచుపై కొలువు తీర్చి ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. ఆలయ 4 మాడ వీధులలో స్వామివారి ఊరేగింపు కన్నుల విందుగా సాగింది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఇలా ఊరేగిస్తారనే విషయం విదితమే. సూర్యోదయానికి ముందే ఈ ఉత్సవాన్ని పూర్తి చేయడం పరిపాటి. ఈ మేరకు స్వామి అమ్మవార్లను మాడవీధులలో ఊరేగించి ఆలయానికి చేర్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళ కైసిక ద్వాదశి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయంలోని శ్రీ కృష్ణస్వామి ముఖమండపంలో కొలువు తీర్చారు. అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించి ఆరాధనలు జరిపారు. ఆపై తిరుచానూరుకు చెందిన యజమాన దీక్షితుల వంశీయులైన శ్రీ సుదర్శనం కైసిక పురాణ పఠనం నిర్వహించారు. తర్వాత అమ్మవారికి ఘనంగా ఆస్థానం జరిపారు. యజమాన దీక్షితుల వంశీయులైన శ్రీ సుదర్శనంకు అధికారులు ఆలయ మర్యాదలు చేశారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కైసిక ద్వాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల నంబి వంశీయులైన శ్రీ కృష్ణస్వామి తాతాచార్యులు కైసిక పురాణ పఠనం నిర్వహించారు. ఆపై అర్చక స్వాములు స్వామి అమ్మవార్లకు ఆస్థానం నిర్వహించారు. అనంతరం శ్రీ కృష్ణస్వామి తాతాచార్యులకు ఆలయ మర్యాదలు జరిపి పల్లకీ వాహనంలో ఆయన నివాసానికి తీసుకువచ్చారు. సప్తగిరిల్లో చక్రతీర్థం ముక్కోటి వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన శేషగిరులపై దక్షిణ భాగంలో చక్రతీర్థం వెలసి ఉంది. ఏటా కార్తీక మాసం శుద్ధ ద్వాదశి పర్వదినాన చక్రతీర్థం ముక్కోటి నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, పరిచారకులు, అధికారులు మంగళ వాయిద్యాలతో ఆలయం నుండి పూజా సామగ్రిని చక్రతీర్థానికి తీసుకువచ్చారు. అక్కడ వేదమంత్రోచ్చారణల నడుమ చక్రతాళ్వారుకు విహార లక్ష్మీ నృసింహస్వామి వారికి పంచామృతాలతో అభిషేకాన్ని జరిపి తులసి దళాలతో అర్చించి మహా నివేదనలు సమర్పించారు. దీంతో చక్రతీర్థం ముక్కోటి వేడుకలు పరిసమాప్తమయ్యాయి. శేషాచల పాదపీఠంలో నెలవైన కపిలతీర్థంలో కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహించారు. కార్తీక సోమవారం సందర్భంగా శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం భక్త జనంతో నిండిపోయింది. మహిళలు విశేషంగా తరలివచ్చి శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవార్లను దర్శించుకున్నారు. టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు దంపతులు స్వామి అమ్మవార్లను దర్శించి ఆలయం వెలుపల యాగశాలలో జరుగుతున్న శ్రీ కామాక్షి అమ్మవారి చండీ యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఈవో దంపతులకు ఆశీర్వచనం పలికారు. ఈవో సతీమణి శ్రీమతి జ్యోతిష్మతి ఆలయంలోని నాగులకట్ట వద్ద కార్తీక దీపాన్ని వెలిగించారు. మహిళా భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి సప్తగిరుల నుంచి జాలువారుతున్న జలధారలను తిలకించి మానసిక ఉల్లాసాన్ని పొందారు. అనంతరం పిండి వంటలతో నైవేద్యాన్ని సమర్పించి దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు.
కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజ హోమ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. లోక కళ్యాణార్థం నిర్వహించే ఈ హోమాల్లో భక్తులు విశేషంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు విశేష పూజలు నిత్య హోమాలు నిర్వహించి చండీ హోమాన్ని జరిపారు. అనంతరం లఘు పూర్ణాహుతి నిర్వహించి నివేదనలు అందజేసి కర్పూర హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. టిటిడి డిమాట్ అకౌంట్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి షేర్లు సెక్యూరిటీల రూపంలో విరాళాలు సమర్పించాలనుకునే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ ద్వారా కల్పిస్తున్న సదుపాయం డిమాట్ అకౌంట్. డిమాట్ అకౌంట్ నంబర్ 1601010000384828 1601010000384828. మరిన్ని వివరాలకు www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. శివకేశవుల ప్రార్థనకు దీపారాధనకు అనువైన కార్తీక మాసాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇందులో భాగంగా ఏకాదశి పర్వదినాన భక్తులు ఆలయాల్లో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. మరోవైపు కార్తీక సోమవారం సందర్భంగా మహాశివుడికి భక్తులు పూజలు జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆ విశేషాలను చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రసిద్ధ దేవాలయాలు కార్తీక మాస పూజలతో శోభిల్లాయి. కైసిక ఏకాదశి పర్వదిన పూజలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రసిద్ధ అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఆదిత్యునికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుండి అశేషంగా భక్తులు తరలివచ్చి ఆరోగ్యప్రదాత ఆశీస్సులు అందుకున్నారు. అలాగే శ్రీకాకుళంలోని శ్రీ కోదండ రామాలయంలో ఏకాదశి పూజలు వేడుకగా జరిపారు. భక్తులు నాగావళి, వంశధార నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి కోదండరాముని కనులారా దర్శించుకుని దీవెనలు అందుకున్నారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో తిరుపతి నగర పాలక సంస్థ ఈ దివ్యక్షేత్రానికి ఆధునిక హంగులతో వసతులు కల్పించనుంది. ఆ విశేషాల సమాహారం మీకోసం. శ్రీవారి పాదాల చెంత నిలవైన తిరుపతి పుణ్యక్షేత్రం ఆధునిక హంగులను సమకూర్చుకోనుంది. భారత ప్రభుత్వం దేశంలో 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేయగా వాటిల్లో తిరుపతి కూడా ఉండటం విశేషం. ప్రాచీన నగరంగా విరాజిల్లుతున్న తిరుపతిని ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్మార్ట్ సిటీ రూపకల్పనకు నగరానికి వసతులను సమకూర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉన్నాయి. ప్రస్తుతం తిరుపతి జనాభా అధికారిక లెక్కల ప్రకారం 3,75,000. దీనికి తోడు తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతినిత్యం తిరుపతికి 70,000 నుంచి 1,00,000 మంది వరకు విచ్చేస్తూ ఉంటారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ఆలయాలను, పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి యాత్రికులు విశేషంగా తరలివస్తున్నారు. అదేవిధంగా నవ్యాంధ్రప్రదేశ్లో తిరుపతి నగరం విద్యా కేంద్రాలకు, వైద్యాలయాలకు కేంద్ర బిందువుగా మారింది. స్విమ్స్, రుయా ఆసుపత్రులు, ఆయుర్వేద ఆసుపత్రి, బోర్డు ఆసుపత్రి, ప్రసూతి ఆసుపత్రితో పాటు నగరంలో ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నెలవై ప్రజలకు ఆరోగ్య సేవలను అందజేస్తున్నాయి. ఈ వైద్యాలయాలలో చికిత్సలను పొందటానికి వేలాది మంది ప్రజలు నిత్యం తిరుపతికి వస్తున్నారు. అలాగే రాయలసీమకు తలమానికమైన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏకైక మహిళా ఉన్నత విద్యా కేంద్రంగా ఉన్న శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఇలా అన్ని శ్రీవారు శ్రీ పద్మావతి అమ్మవార్ల పేరిటే నెలవై ఉన్నాయి. ఈ ఉన్నత విద్యా కేంద్రాలలో వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఇదే కాకుండా టీటీడీకి అనుబంధంగా ఉన్న పలు కళాశాలలు, పాఠశాలల్లోనూ వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు, పాఠశాలలకు కొదవలేదు. ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాక ఆరోగ్యప్రదాయనిగా, విద్యా సుగంధిగా విరాజిల్లుతున్న తిరుపతి నగర సర్వతోముఖాభివృద్ధికి
తిరుపతి నగరపాలక సంస్థ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. ఇందుకోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తోంది. వారి ప్రాంతాల్లో కావలసిన మౌలిక సదుపాయాలను ప్రజల నుంచి సేకరించి కార్యాచరణకు సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన స్మార్ట్ సిటీలో భాగంగా తిరుపతి అభివృద్ధికి 5 సంవత్సరాలలో 500 కోట్ల నిధులు అందనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులను మ్యాచింగ్ గ్రాంట్గా తీసుకోవడంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాగే అతి తక్కువ వడ్డీతో జాతీయ, అంతర్జాతీయ బ్యాంకుల నుంచి కొంత రుణాన్ని తీసుకోవాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఆలయాల నగరంగా ప్రసిద్ధి చెందిన తిరుపతిని తిరుమలకు వచ్చే భక్తులందరికీ ఆహ్లాదాన్ని, ఆతిథ్యాన్ని, ఆధ్యాత్మికతను అందించే విధంగా ఆధునిక హంగులతో అభివృద్ధి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ సంకల్పించింది. ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ వి వినయ్ చంద్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికి చేపట్టబోయే కార్యాచరణను వివరించారు. స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా ఈ 100 నగరాలకి కూడా వారి వారి ప్రణాళికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 500 crores ప్రతి సిటీకి కూడా, ఈ 100 సిటీస్లో ప్రతి సిటీకి కూడా 500 crores ఇవ్వాలన్నది స్మార్ట్ సిటీ మిషన్ లక్ష్యం. అయితే ఏ నగరానికి కూడా 500 కోట్ల అనే అమౌంట్ సరిపోదు కాబట్టి మంచినీటి సదుపాయం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ, భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిక్ వైరింగ్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ అన్నిటికీ సమగ్రంగా అభివృద్ధి సాధించాలంటే మరింత ఎక్కువ మోతాదులో మనకి నిధులు అవసరం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ 500 crores గ్రాంట్ రూపంలో ఇస్తూ బ్యాలెన్స్ 500 crores ఆ లోకల్ బాడీస్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ వారి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్లో వారు సమకూర్చుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పి సూచనలు ఇవ్వటం జరిగింది. ఈ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి 500 crores రావటం జరుగుతుంది. దాంతో పాటుగా మనకి రాష్ట్ర ప్రభుత్వం, ఇతరత్ర ప్రపంచ బ్యాంకులు వీరందరి నుంచి కూడా సాఫ్ట్ లోన్స్ మనకి అందుబాటులోకి ఉంటాయి. మొత్తం కలుపుకుని ఒక 700 to 800 crores తోటి ప్రణాళిక రూపొందించాలన్నది నగరపాలక సంస్థ లక్ష్యం. చిత్తూరు జిల్లా నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 25వ తేదీ వరకు జరిగే తెప్పోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఉత్సవంలో భాగంగా స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి శుద్ధి, తోమాల, అర్చన, పంచాంగ శ్రవణం, నిత్య కైంకర్యాలను నిర్వహించారు. తర్వాత పంచామృతాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిపారు. సుగంధాలను వెదజల్లే వర్ణమయ పుష్పాలతో స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి తిరువీధిలో ఊరేగించారు. అనంతరం ఆలయంలో శ్రీ ఆండాళ్ అమ్మవారికి ఆస్థానం నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా వెలమకండ్రిలో నిలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా ఊతుకోట తాలూకా వెలమకండ్రిగలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది. శ్రీరామచంద్రమూర్తి అయోధ్య నుంచి లంకకు వెళ్లే సమయంలో ఇక్కడ దర్శనమిచ్చారని స్థల పురాణం. శ్రీ వీరాంజనేయ స్వామివారిని వ్యాస మహర్షి ప్రతిష్ఠించారని ప్రతీతి. వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని వెలమకండ్రిగ గ్రామ ప్రజలు నిర్మించారు. ఈ క్రమంలో ఈ నెల 20వ తేదీ నుంచి శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయ కుంభాభిషేక మహోత్సవాలు, శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా యాగశాల పూజ, జలాదివాసం, పంచామృత మహాశాంతి తిరుమంజనాభిషేకం, కుంభాభిషేకాలను ఘనంగా నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. అలాగే ఆదివారం ఉదయం శ్రీ సీతారామచంద్ర స్వామి ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వెలమకండ్రిగ పరిసర గ్రామాల ప్రజలు ఈ ఉత్సవాల్లో విశేషంగా పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వార్ల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ఎడిటర్ ఇన్ చీఫ్ డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య హనుమంతుని గొప్పతనం, ఆధ్యాత్మిక జీవన విశిష్టత అనే అంశంపై ప్రవచించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ రాధా గోవింద సత్సంగ మందిరం అఖండ హరినామ సంకీర్తనతో ప్రతిధ్వనించింది. లోక కళ్యాణార్థం రాధా గోవిందుని మందిరంలో అఖండ హరినామ సంకీర్తన వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీకృష్ణ పరమాత్ముని చెంత ప్రణమిల్లి తన్మయత్వంతో భజనలు చేస్తూ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయ కైలాస ఆశ్రమ మహాసంస్థానంలో గీతా జ్ఞాన యజ్ఞం ఘనంగా ముగిసింది. విశ్వశాంతి కోసం 7 రోజుల పాటు నిర్వహించిన గీతా జ్ఞాన యజ్ఞంలో భాగంగా భజనలు, భక్తి సంకీర్తనలు భక్తి పారవస్యంతో సాగాయి. చివరి రోజున శ్రీ కైలాస ఆశ్రమ మహాసంస్థానం గురువందనం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వామీజీకి గౌరవ పురస్కారాన్ని బహుకరించారు. ఇప్పుడొక చిన్న విరామం. మనది వేద భూమి. వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ వేద పరిరక్షణకు మీ వంతు తోడ్పాటునందించే అవకాశం పొందండి. శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు 0877227777 మరో నంబర్ 0877223333 లేదా ఆన్లైన్ లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. యోగమూర్తి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారు. యోగమే వారి స్వరూపం. దేశంలో మరెక్కడా లేని ప్రత్యేకత కరీంనగర్ జిల్లా ధర్మపురిలోని లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయానికి ఉంది. స్వామివారు ఎక్కడ వెలిసినా కొండలు గుట్టల్లో ఉంటారు. కానీ ధర్మపురిలో మాత్రం పవిత్ర గోదావరి తీరంలో లక్ష్మీ సమేతుడై ఒకే పీఠంపై వెలిసిన ఆనంద స్వరూపుడు. మరి ఆ స్వామివారి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. కరీంనగర్ జిల్లా కేంద్రానికి 65 కిలోమీటర్ల దూరంలో పవిత్ర గోదావరి తీరంలో వెలసిన పుణ్యక్షేత్రం ధర్మపురి. సుమారు 1000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలో శ్రీ యోగలక్ష్మీ నృసింహ ఆలయం, శ్రీ ఉగ్రలక్ష్మీ నృసింహ ఆలయంతో పాటుగా శ్రీ వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయాలు కొలువై ఉండడంతో ధర్మపురి ఆలయాల నగరంగా ప్రసిద్ధి చెందింది. 10-11 శతాబ్దాల్లో ధర్మపురం అనే పేరుతో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన ఈ క్షేత్రంలో గోదావరి దక్షిణ వాహినిగా ప్రవహిస్తుంది. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు కలిగిన ఈ క్షేత్రం వైదిక విద్యలకు నిలయంగా భాసిల్లుతోంది. ఇక్కడ యోగాసీనుడైన శ్రీ లక్ష్మీ సమేత నృసింహస్వామివారు స్వయంభూ సాలగ్రామ విగ్రహంలో పద్మాసనుడై కోరమీసాలతో ప్రసన్న వదనంతో దర్శనమిస్తాడు. స్థల పురాణం ప్రకారం ధర్మవర్మ అనే రాజు నృసింహుడి గురించి తపస్సు చేయగా స్వామివారు అతని తపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతంగా యోగ నృసింహుడిగా ఈ క్షేత్రంలో వెలిశాడని ప్రతీతి. ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేయించిన వారికి త్వరగా వివాహం జరుగుతుందని భక్తుల నమ్మిక. గోదావరి, భద్రా నదుల సంగమ స్థలంగా పేరున్న ధర్మపురి 5 నృసింహ ఆలయాలున్న ఏకైక గ్రామం. ఇక ధర్మపురిలో రామ ప్రతిష్ఠిత లింగంగా ప్రసిద్ధి చెందిన శ్రీరామలింగేశ్వరాలయం భువనేశ్వర్లోని లింగరాజస్వామివారి శివాలయాన్ని పోలి ఉంటుంది. ఎంతో ప్రత్యేకతలను సంతరించుకున్న ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సుల్ని అందుకుందాం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.